ఒక ఫెయిల్యూర్ స్టోరీని ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనింగ్ స్కిట్ గా పెర్ఫార్మ్ చేయడానికి మన జూనియర్స్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ దెమ్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నారు? రిజల్ట్ అయితే టెన్షన్ ఉండాలి కానీ హ్యాపీగా ఉండడం ఏంట్రా? టెన్షన్ పడ్డాక మేము నీళ్ళ చేట్లనకాల పోట్లనకాల తిరుగుతాం అనుకున్నాం. కష్టపడ్డా, ఇష్టపడ్డా, బాగా చదివా, ఫస్ట్ వస్తా, పార్టీ ఇస్తా. డిస్టింక్షన్ లో పాస్ అయినాక స్వీట్లు ఇస్తాను నేను. నేను స్వీట్లు తినరా. షుగర్ ఇస్తే నువ్వు మాత్రం ఏందంటోలే. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాశారు? డ్రామా జూనియర్ స్కిట్ లాగా ఎనర్జీగా రాసాం. రిజల్ట్స్ ఎలా వస్తాయి? మన జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్ లాగా పాషుగానే వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి పాప అయిలా మేము ఇలా ఖాళీ కూర్చోలేదు, ఎవరు ఖాళీ లేకుండా రహస్యం. ఏంట్రా టెన్షన్ పడిపోతున్నావు? అంటే నేను స్టేట్ ఫస్ట్ వస్తానా సెకండ్ వస్తానా అర్థం కావట్లేదురా. అరే మావా నువ్వు ఖచ్చితంగా స్టేట్ సెకండే వస్తావురా. మరి నువ్వు? ఆ ఫస్ట్ వచ్చేది నేనే. కప్పనోరు మూయ్. నువ్వు రిజల్ట్ చూడరా. ఏంట్రా మావా లూజ్ మోషన్స్ తుమ్ములు ఒకేసారి అలా పేసెట్టావు? అది ఏమేంటి? లేదురా. అలా అని పాస్ కూడా కాలేదు రోయ్. నువ్వు నవ్వుమాక. నీ డస్ట్ బిన్ ముఖం చూడగానే ఇలాంటి డస్ట్ ఎవరు వస్తాయి అర్థమైంది. ఏదైతే అదైందా స్కూల్కి వెళ్తాను రండి. అవునరా ఎర్ర మనోజ్ పాస్ అయ్యావా? మీలా అనుకున్నా పాస్ అయ్యా. అబ్బా నాకు బ్యాడ్ న్యూస్ రా. మేము అటు పాస్ అవ్వలేదు, ఇటు ఫెయిల్ అవ్వలేదు. గదా మీరు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ షీట్ ఇంటికి తెచ్చుకొని మీరు తెచ్చుకున్న స్లిప్పులు వాళ్ళకి ఇచ్చారుగా, అందుకే మిమ్మల్ని డిపార్ట్ చేసేసారు. స్లిప్పులు కూడా మేమే రాసాం కదరా, పాస్ చేయొచ్చుగా. అరే ఫెయిల్ అయ్యంగా ఇంటికి వెళ్తే కొడతారా? పొక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు ఇంట్లో ఏమని చెప్తారా? ఫెయిల్ అని చెప్తారా? నువ్వురే ఫెయిల్ అని చెప్తాను. మరి నువ్వు? ప్రధానమంత్రి అయ్యానని చెప్తాను రా. ఫెయిల్ అయ్యానని చెప్తాను. సప్లీలప్పుడు రా బావా. మనం ఫెయిల్ అయింది సప్లీలారా బామర్ది. నేను ఇంజనీరింగ్ కావాలనుకున్నాను రా బావా. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను రా. నేను నడుకు తిందాం అనుకున్నానా రా. అనుకునే బదులు పాస్ అవ్వాలనుకోవచ్చు గారా. ఎంతగా రాజుగాడు పాస్ అయ్యాడా? వాడు కూడా ఫెయిల్ అయ్యాడు రా. yes yes ఏంట్రా బావా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఏదో లేరా ఈ గడ్డు కాలంలో వచ్చాను సోపడతలే. మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారా, అందుకే గారా స్లిప్పులు పెట్టుకున్నాం. ఇప్పటికిప్పుడు పాస్ కావాలంటే ఏం చేయాలరా? ఇప్పటికిప్పుడు పాస్ అవ్వాలంటే కొన్ని మంది మ్యూజిక్ పెట్టుకొని మ్యాజిక్ చేసి పవర్ తీసినంత ఇది కదరా. అరే పాస్ మార్కులు ఎందుకు 35కి పెడతారు? 35కి పాస్ మార్కులు? అబ్బో ప్రతి సబ్జెక్ట్ కి 35 తెచ్చుకోవాలని కష్టం కదరా. అరే అన్ని సబ్జెక్టులు కలిపి 35 కాదా? చాయిస్ ఇస్తారు కదరా. అది 2 క్వశ్చన్లో ఏదో ఒకటి రాయమనరా. అబ్బో ఇది భలే ఉంది, వదిలేమని కాదా? ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? నానెందుకు వెనకబడుతున్నాడు అనిపిస్తుందిరా. దేవత లాంటి మా అమ్మ నాకు దయ్యం అనిపిస్తుందిరా. మా నాన్న చూడడానికే దయ్యం లాగా ఉంటాడురా. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవాలంటే పిచ్చెక్కి పోతుంది. ఫెయిల్ అవటం వల్ల ఎంత భయంగా ఉందిరా బాబా. ఫెయిల్ అనేది మేలు లక్షణం రా. బాగా చదివినోడు వల్ల ప్రపంచం ముందుకెళ్తుంది అంటారు, కానీ ఆ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తే మనలాంటి ఫెయిల్యూర్స్ రా. సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్, క్రికెట్ మాస్టర్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇంటర్ ఫెయిల్, మనకి ఇష్టమైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కనిపెట్టిన మార్క్ జోకర్బర్గ్ కాలేజ్ డ్రాప్ అవుట్ రా. అంతేందుకు రా సుధీర్ అన్న కూడా ఇంటర్ ఫెయిల్ రా. కొత్త విషయం చెప్పారు. స్కూల్ సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయమంటే సుజాత, సంగీత, సరళ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా. వాళ్ళకి నాకు తేడా ఏంట్రా? వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ రా. మరి సొసైటీకి పట్టిన ఇన్ఫెక్షన్ రా. నాకెందుకో భయంగా ఉంది. మనం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. అరే మనం ఫెయిల్ అయినా పాస్ అయినా చివరికి ఒక చోటకి రా మనం కలవాల్సింది. అలా అయినారా? ఇంజనీరింగ్ పాస్ అయిన అనిల్ గారు, ఇంటర్ ఫెయిల్ అయిన సుధీర్ అన్న, ఇద్దరు ఒక చోటకి కలవలేదారా?
చదివింటే ఫ్లెక్సీలో పడేవాళ్ళం. అప్పుడు మనం అందరికీ తెలిసేవాళ్ళం. అరే నువ్వు ఎంత బాగా చదివి ఫ్లెక్సీలో పడ్డా ఆ ఫ్లెక్సీలు కట్టాల్సింది మనలాంటి ఫెయిల్యూర్స్ రా. నువ్వెన్నైనా చెప్పురా, మనం బాగా చదువుకొని ఈ దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలి. ఎవరు చెప్పారా మనం ఈ దేశానికి ఉపయోగపడట్లేదని? క్రీడా రంగం, సినీ రంగం మన వల్లేరా బాగుపడింది. అదేంట్రా క్రీడా రంగం? ఒకడు హై జంప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు, అది ఎవడి వల్ల? వాళ్ళ ఫెయిల్యూర్ ఫ్రెండ్ వాళ్ళరా. ఎందుకంటే చిన్నప్పుడు గోడలు దూకిచ్చాడు కదరా. మరి సినీ రంగం వెళ్ళారా? ఫెయిల్ అయ్యి ఊర్లో తిరుగుతున్నా అంటే నేనేమంటారా? పోకిరి అంటారా? నువ్వు అలా ఊర్లో తిరుగుతున్నా నేనేమంటారా? బ్లాక్ బస్టర్ రా. నువ్వు ఊర్లో తిరుగుతున్నా నేనేమంటారా? లైఫ్ చేంజింగ్ మూవీ రా. ఇప్పుడు చెప్పరా ఎవడు గ్రేట్? వేసుకుంటారా పాట. ఏంటి మీ గోల్ ఏంటి? ఏంది ఫెయిల్ అయ్యారా మీరు? అవును సార్. కానీ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, బానే ఉంది. ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో చాలా మంది సక్సెస్ అయ్యారు. అలాగే అందరూ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. చదువు అనేది పిల్లర్ అన్నమాట, అది వదలకూడదు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఏదో ఇందాక పెద్ద పెద్ద మాటలు చెప్పావు, ఖాళీగా మీలా కూర్చోలేదు అని. జస్ట్ ఫర్ ఫన్. సూపర్ రా, ఎరగొట్టారు. చాలా 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 బాగా చేశారు. యాక్చువల్లీ డెఫినెట్లీ స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్. అప్స్ అండ్ డౌన్స్, లేదంటే ఫెయిల్యూర్, సక్సెస్ అన్ని జరుగుతూనే ఉంటాయి. అండ్ మీకున్న కళారంగం ఏదైతే ఉందో అది కూడా అట్ ద సేమ్ టైం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఓకే, కానీ అసలు నేను ఇంటర్ఫీల్ అని ఎవరు చెప్పాడు రా మీకు? అసలు నేనే చెప్పాను సార్. రే ఇంటర్ పాస్ రా, జస్ట్ టైం 2 years లో అవ్వాల్సింది 6 years పట్టింది అంతే గానీ బట్ పాస్ లేదు. ఎన్ని మార్కులు వచ్చినాయి? మార్క్స్ గుర్తులో గానీ 6 years రాసి. ఇంటర్ 6 years రాసావా? నా ఫ్రెండ్స్ బీటెక్ అయినప్పుడు నాది ఇంటర్ అయింది. ఓ గ్రేట్ ఫౌండేషన్. చదివా, ఇంటర్ పాస్ అయ్యా. కానీ ఆ విషయం మాకు ఎవరికి తెలియదు, వీళ్ళే కనిపెట్టారు. వీళ్ళకన్నా తెలుసా? నాకు అర్థం. నేను చెప్పాను చాలాసార్లు కానీ బట్ ఓకే. ఎనీవేస్, సో ఈ సూపర్ సక్సెస్ఫుల్ స్కిట్ ని, ఎంటర్టైనింగ్ స్కిట్ ని, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్, లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. బాగా చేశారు, అందరు బాగా చేశారు. Thank you, sir. రుత్విక్ అండ్ సాయి, వెంకటేష్, అందరు టైమింగ్ బాగుంది, చాలా బాగుంది రా. మరి థ్యాంక్ యూ సార్. మ్యామ్, అంటే ఒక పోకిరి, ఒక ఈడియట్, ఒక కంత్రి, ముగ్గురు కలిసి ఫెయిల్ అయితే ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ సినిమా టైటిల్స్ కూడా చెప్తాడు కదా. భలే చెప్పావురా, భలే ఐడియా. రాసిన ఎవరో కానీ సూపర్ రాశారు. రాసిన వాళ్ళు కొంచెం స్టేజ్ మీదకి వస్తే రైటింగ్ టీం అందరికి బిగ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకో విషయం, రోజా గారు మీరు అబ్జర్వ్ చేశారా లేదు? మీరు హర్ట్ అవ్వలేదేంటి? మీరు ఈ పాటికి హర్ట్ అవ్వాలి కదా. ఎందుకు? అక్కడ అన్ని టైటిల్స్ చెప్పారు, ఈడియట్ చెప్పారు, పోకిరి చెప్పారు, మరి గాలోడు చెప్పరా? సార్ ఎందుకులేండి సార్, ఇప్పుడు అలాగే ఇప్పుడు టైటిల్ తెలుసు లేదో తెలియదు అలాగే. అంటే చదువుకోకుండా ఫెయిల్ అయితే గాలోడు కూడా అవ్వచ్చు అని. వీళ్ళది నిజంగా ఇప్పుడు వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనుకోండి. రేపు వీళ్ళ పెద్ద జాబులు చేస్తూ మళ్ళీ నేను వీళ్ళ దగ్గర స్కిట్